నమస్తే, మీరు చూస్తున్నది ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్. ఈ రోజు నేనున్న ఈ లొకేషన్ వచ్చేసి పేరకలపూడి అండి. మనకి ఈ పేరకలపూడి అనేది గుంటూరు డిస్టిక్ కిందకు వస్తుంది, అలాగే దుగ్గిరాల మండలం కిందకు వస్తుందండి. మనం చూస్తున్న ఈ రోడ్డు వచ్చేసి తెనాలి వెళ్ళే మెయిన్ బస్ రూట్ అండి. అండ్ మనం చూడబోయే ఈ ప్రాపర్టీ లొకేషన్ దగ్గర నుంచి విజయవాడ కనకదుర్గమ్మ వారిది వచ్చేసి జస్ట్ 18 కిలోమీటర్లు, అలాగే మంగళగిరి వచ్చేసి 16 కిలోమీటర్లు, ఇటు తెనాలి వచ్చేసి 15 కిలోమీటర్ల డిస్టెన్స్, అలాగే దుగ్గిరాలు వచ్చేసి జస్ట్ 8 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ప్రజెంట్ నేనున్న ఈ లొకేషన్ అయితే ఉందండి. ఇక మనం ఈరోజు చూడబోయే ప్రాపర్టీ డీటెయిల్స్లోకి వస్తే, నా బ్యాక్ సైడ్ ఉన్న ఈ ల్యాండేనండి, ఈ చదును చేసి ఉంది కదా ఈ ల్యాండ్. దీని యొక్క మొత్తం విస్తీర్ణం వచ్చేసి 33 సెంట్లు అండి. ఇక దీని యొక్క డైమెన్షన్ కనుక మనం ఒకసారి పరిశీలిస్తే, రోడ్డు ఫేసింగ్ వచ్చేసి 105 అడుగులు, అలాగే లోతు వచ్చేసి మనకి సుమారుగా 138 అడుగులుగా ఉందండి. టోటల్గా దీని యొక్క విస్తీర్ణం 33 సెంట్లు అండి. ఇక ప్రైజ్ విషయానికి వస్తే మనకి ఒక సెంటు ప్రైజ్ వచ్చేసి 1,30,000 చెప్తున్నారండి. స్లైట్గా నెగోసియేషన్ అయితే ఉంటుంది. మీరు ఎవరైనా ఇలాగ రోడ్డు ఫేసింగ్లో ఏదైనా చిన్న ప్రాపర్టీ అంటే చిన్న అగ్రికల్చర్ ల్యాండ్ అన్నది మంచి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉంటే మీకు ఈ లొకేషన్ అండి ప్రాపర్టీ అయితే మంచి సూటబుల్గా ఉంటుంది. అలాగే ఇది కార్నర్ బిట్ వస్తుందండి, మీరు అది గమనించగలరు. మీరు ఇది చూస్తున్నారు కదా ఈ డొంక రోడ్, ఈ మెయిన్ రోడ్ అనుకొని ఈ డొంక రోడ్ కూడా మీరు పరిశీలిస్తే ఇది 30 అడుగుల రోడ్ అండి. సో ఇది మనకి ఈ రెండు రోడ్స్కి వచ్చేసి ఈ మెయిన్ రోడ్కి అండ్ ఈ సబ్ రోడ్కి వచ్చేసి మెయిన్ కార్నర్ బిట్ కింద వస్తుందండి. అండ్ ఈస్ట్ అండ్ సౌత్ ఫేసింగ్లో ఉన్న కార్నర్ బిట్ అండి ఇది. అలాగే మనం ఉన్న ఈ లొకేషన్ దగ్గర నుండి ఇటు రేపల్లి వెళ్ళే బైపాస్ రోడ్ కానీ, లేదనుకుంటే మంగళగిరి వెళ్ళే బైపాస్ రోడ్ ఏదైతే ఉంటుందో మనకి ఇక్కడ నుంచి జస్ట్ 2 కిలోమీటర్లు ఉన్న మారంపూడి లొకేషన్ దగ్గర నుంచి అయితే మనకి ఈ బైపాస్ రోడ్ అన్నది ఉంటుందండి. మనకి ఎటు చూసినా మనకి తెనాలికి కానీ మంగళగిరికి కానీ చాలా నియర్ బై జస్ట్ 15 కిలోమీటర్ డిస్టెన్స్లోనే మనం చూసిన ఈ ప్రాపర్టీ అయితే ఉందండి. అండ్ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా మంచి ఫామ్ హౌస్ నిర్మించుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా, లేదు తక్కువ బడ్జెట్లో ఏదైనా ప్రాపర్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం తీసుకోవాలని చెప్పి ప్లానింగ్లో ఉన్నా, మీకు ఈ లొకేషను అండ్ ఈ ప్రాపర్టీ అయితే మంచి సూటబుల్గా ఉంటుందండి. అండ్ ఫైనలీ మీరు ఈ వీడియో చూసిన తర్వాత ఇంకా ఈ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ ఫర్దర్గా తెలుసుకోవాలని చెప్పి అనుకుంటున్నా, లేదా ఇంట్రెస్టెడ్గా ఉన్నా మీరు మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ని సంప్రదించగలరండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఇలాంటి మంచి ప్రాపర్టీస్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఆంధ్ర ప్రైమ్ ప్రాపర్టీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ.